హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా వినాయక చవితి మరియు టీచర్స్ డే సందర్భంగా చివరి రోజు ఆఫర్ అండి. కేవలం రూ. 299కే ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫుల్ కోర్స్ని ప్రిలిమ్స్ మెయిన్స్ కలిపి వ్యాలిడిటీ 2 ఇయర్స్గా మీకైతే అందచేయడం జరుగుతుందండి. చాలా చాలా మంచి ఆఫర్. సో తప్పకుండా ఇంకా ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే వెంటనే తీసుకోండి. మీకు ఈ ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్కి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. 2 ఇయర్స్ వ్యాలిడిటీతో అందజేస్తున్నాం. ఇందులో 1000కి పైగా క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా అందజేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఏ విధంగా తీసుకోవాలి కోర్సు? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. ఓకే, మంచి అవకాశం ఉపయోగించుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. సో గైస్, ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఉందండి. చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు, ఇప్పటి వరకు ఎంతమంది అప్లై చేశారు, ఒక్క పోస్టుకు ఎంతమంది పోటీ పడుతున్నారు ఓకే అనే విషయాన్ని అయితే అడుగుతున్నారండి. ముఖ్యమైన అప్డేట్ అయితే చూద్దాము. ఒక్కో పోస్టుకు 173 మంది పోటీ పడుతున్నట్లుగా ఏపీపీఎస్సీ అధికారికంగా ప్రకటించింది. అటవీ శాఖలో కొలువుల పరీక్షకు దరఖాస్తుల వెలువ ఎఫ్బీఓ నెక్స్ట్ ఏబీఓ పోస్టులకు 1,17,957 మంది రాశారండి. లాస్ట్ 5 డేస్ మనకు ఇచ్చారు కదండి. అంతకుముందు మనకు కేవలం 47,000 మాత్రమే ఉండేదండి కదా. 5 డేస్ టైంలో ఎంతమంది అప్లై చేశారు తెలుసా అండి? ఆల్మోస్ట్ ఒక 60,000-70,000 మంది అప్లై చేయడం అయితే మనం ఇక్కడ చూడవచ్చండి. ఓకేనా? మనకు దరఖాస్తు తేదీ పెంచడంతో ఒకవేళ ఈ 47,000 మందే ఉంటే ఓన్లీ మెయిన్స్ మాత్రమే ఉండు అండి. అంటే ఇంకో అవకాశం ఉండకపోవు. మనకు జస్ట్ ఒక మెయిన్స్ ఒకే పరీక్ష రాయడానికి వీలుండేది. ఆ టైంలో మనము సిలబస్ కంప్లీట్ చేయక ఖచ్చితంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి పెంచడంతోనే దరఖాస్తులు పెరిగాయి. కాబట్టి ఇప్పుడు ఇంకొక అవకాశం కూడా ఉంటుంది మనకు. ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మెయిన్స్కి ప్రిపేర్ అవ్వడానికి చాలా అంటే చాలా మంచి అవకాశము. ఓకేనా? మరి ఎఫ్ఎస్ఓకి 19,568 దరఖాస్తులు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ నెల 7న పరీక్ష నిర్వహించిన ఏపీపీఎస్సీ. ఎఫ్బీఓ ఏబీఓ పరీక్షలకు 256, ఎఫ్ఎస్ఓకు 31 కేంద్రాలు అయితే కేటాయించినట్లుగా తెలియజేశారు. అటవీ శాఖలో కొలువులకు పోటీ పడేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఈ నెల 14, 22 తేదీలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ శాఖలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు వేరువేరుగా నోటిఫికేషన్లు జారీ చేసింది. మరి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 691, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు 100 పోస్టులకు ప్రకటన విడుదల చేసింది. ఎఫ్బీఓ ఏబీఓలకు ఇంటర్మీడియట్ విద్యార్హత కాగా యువత నుంచి దరఖాస్తులు అయితే చాలా భారీ ఎత్తున వచ్చినట్లుగా అయితే తెలుస్తుంది. కానీ ఇవి తక్కువే అండి. నన్ను అడిగితే పోలీస్ కానిస్టేబుల్ లాంటివి ఇవి కూడా. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎన్ని వస్తాయని 3 లక్షలు 4 లక్షలు వస్తాయి. వాటితో పోల్చుకుంటే కొంచెం తక్కువనే, అంటే ఖాళీలు కూడా తక్కువనే ఉన్నాయనుకోండి. సో కానీ కాంపిటీషన్ అయితే మరీ అంత ఎక్కువైతే లేదు. అంటే కష్టపడ్డ వారికి కంపల్సరిగా ఉద్యోగం వస్తుంది అనేది నా అర్థము. ఓకేనా? కష్టపడితే ఎన్ని అప్లికేషన్లను ఉండని, ఎంత పోటైన ఉండని, ఓకే, మనకు మాత్రము ఒక ఉద్యోగం అనేటువంటి లక్ష్యంగా చదివితే ఖచ్చితంగా జాబ్ మన చేతిలో ఉంటుంది. మరి ఇక్కడ చూసినట్లయితే 19,568 మంది డిగ్రీ అర్హతతో పోటీ పడుతున్నారండి. అంటే సగటున అన్ని పోస్టులకు కలిపి చూస్తే ఒక్కో పోస్టుకు 273 మంది తలపడుతున్నారు. ఎఫ్బీఓ ఏబీలోకి అయితే ఒక్కో పోస్టుకు 170, ఎఫ్ఎస్ఓలోకి అయితే 195 మంది సగటున పోటీ పడుతుండడం అయితే మనం చూడవచ్చు. 287 కేంద్రాల్లో ఉదయం మధ్యాహ్నం పరీక్ష అండి. మార్నింగ్ టైంలో ఏబీఓ రెండింటి కమాండ్గా ఉంటుంది. ఆఫ్టర్నూన్ టైంలో మనకు వచ్చేసి ఎఫ్ఎస్ఓ అయితే ఉంటుందండి. ఓకేనా? సో చాలామంది అడుగుతున్నారు, హాల్ టికెట్ పైన ఫోటో సిగ్నేచర్ కరెక్ట్ ఉంటే అయినా కూడా గెజిటెడ్ సైన్ పెట్టించాలని అడుగుతున్నారు. అవసరం లేదండి. మీ ఫోటో కనుక క్లారిటీగా కనబడేటట్టు విజబుల్గా ఉంటే, సిగ్నేచర్ కింద కూడా విజబుల్గా ఉంటే నో ప్రాబ్లం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఫోటో ఇలా ఉంటుంది కదండి, మంచిగా క్లియర్గా ఉంటుంది, కింద సిగ్నేచర్ కూడా మంచిగా క్లియర్గా ఉంటుంది, ఇలా ఉంటే నో ప్రాబ్లం. ఒకవేళ ఇంత ఫోటోలు మీది కనుక చిన్న ఫోటో రావడము, సిగ్నేచర్ లేకపోవడము, లేదా ఈ ఫోటో అంతా బ్లర్గా కనబడడము, ఇలా ఉంటేనే గెజిటెడ్ సైన్ చేయించండి. అందరూ కూడా చేయించాల్సిన అవసరము లేదు. ఓకేనా?
సో గైస్, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి అప్డేట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఎవరైనా మన కోర్స్ తీసుకోవాలనుకుంటే వెంటనే తీసుకోండి, ఆఫర్ ఉన్నప్పుడు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.